ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు. ఇప్పుడంతా కూడా దీని గురించే చర్చ జరుగుతుంది. అంటే కరెక్ట్‌గా ప్రజలు ఎప్పుడైతే ఒక పాజిటివ్ మోడ్‌లోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని, అప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. అంటే ప్రజల్ని ఇప్పటికీ కూడా ఇంకా ఒక డైవర్షన్ చేసే విధంగానే కనిపిస్తుంది. ఎట్లా అంటే జనవరి 26వ తేదీ నుంచి ఈ రైతు భరోసా తర్వాత వాళ్ళకేదో ఇంకా భూమి లేని వాళ్ళకు కూడా అది ఇందిరమ్మ రైతు ఏదో పెట్టిరు కదా పేరు, అదే భూమి లేని వాళ్ళకు కూడా పైసలు ఇస్తామని. సో మొత్తానికైతే 26 నుంచి కొంచెం పథకాల జాతర నడిపియాలనుకుంటున్నారు. ఇంతకుముందు జరిపించినవి ఎట్లా ఉన్నాయి అనేసి అంటే అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది కొద్దిగా తెలంగాణ ప్రజలే చెప్తున్నారు. ఏమంటున్నారు, రుణమాఫీ ఏ మేర అయిందనే విషయాన్ని వాళ్ళని అడిగితే బాజాబ్తా చెప్తారు. ఎందుకంటే మేము 100% చేసినామని వీళ్ళు అంటుండే, వాళ్ళు మాకు కాలేదనేటోళ్ళ సంఖ్య చాలా టెక్నికల్ కారణాలు అంటున్నారు. ఏదైతేనేమి రైతు భరోసా విషయం అంటే ఫెయిల్ అయిపోయినారు ముందు, ఇప్పుడు ఇస్తే చెప్తున్నా, అది రైతు బంద్ అన్నారు. ఒక 2 క్రాఫ్లు అయితే ఆల్రెడీ ఎగ్గొట్టేశారు. ఇంకొకటి ఏమో ఏంది వీళ్ళు గొప్పగా చెప్పుకునేది రుణమాఫీ గురించి చెప్తున్నారు. మేము 100కు 100% చేసినామని చెప్తున్నారు. ఇక చేస్తున్న దాంట్లో ఏం చెప్తారు, ఆర్టీసీ బస్సు గురించి గొప్పగా చెప్తున్నారు, మహిళలకు ఫ్రీ బస్సు గురించి. ఇక కొన్ని ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, ఇవన్నీ మమ్మల్ని గెలిపిస్తాయనే నమ్మకం వాళ్ళకు కూడా లేదు. ఎందుకనంటే బయటకు ఏదో చెప్తారు, మేము అంతా చేసినామని బయటకు చెప్తారు, కానీ లోపట వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంది. ఈ అంటే స్థానిక లోకల్ లీడర్లు కూడా చెప్తారు, ఈ పరిస్థితులలో అసలు మనం ప్రజల దగ్గరికి పోయే ముచ్చటే కనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే 26వ తారీఖు నుంచి మనము ఇవి ఇవ్వాలనుకుంటున్నాం, రైతు భరోసా ఎంతో కొంతమందికి అయితే ఇస్తాం కాబట్టి కొంత జనాల దగ్గరికి పోయి మాకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కొంత ఓటు వేయించడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అనేసి వాళ్ళు చెప్తున్నమాట. సరే, ఇక్కడ విషయాలు ఏమొస్తున్నాయంటే చిన్న మనం ఈరోజు వాళ్ళకి అనుకూల పత్రికలు వచ్చిన న్యూస్ కూడా చూద్దాం. ఇక్కడ ఇచ్చారు కదా, స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించేలా సర్కారు. అంటే ఫిబ్రవరిలోనే నిర్వహించాలి అనేది ఒకటి, లేదనంటే ఏప్రిల్ ఎందుకు అనంటే ఈ బీసీ కులగణనకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కులగణన సర్వే కూడా చేసిరు కాబట్టి మళ్ళీ ఈ మన ముఖ్యమంత్రి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని దావోస్ నుంచి వచ్చిన తర్వాత దాని మీద సమీక్ష పెట్టి దాన్ని ఆమోదపరచాలంటే మళ్ళీ ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి సో దాంట్లో నిర్ణయం తీసుకొని ఇది చేస్తారంటే దీంట్లో ఉన్న కొన్ని కాన్సిక్వెన్సెస్ ఏంటనే చూద్దాం. ఇది నేను చెప్పాను కదా, ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు. ఎస్, ఎందుకనంటే అరే మళ్ళీ ఇచ్చింది కదా, ఎనుకో ముందు అయితే 2 మనకు దఫాలు ఎగ్గొట్టినా ఓకే, పోతే పోయినాయి, కానీ మనకి 6,000 రూపాయలు వస్తాయేమన్న ఆశతో ఉంటుంది. కానీ వీళ్ళు నిజంగానే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికి వీళ్ళు చేస్తున్న దానికి ఆల్మోస్ట్ సగం మంది అంటే వాళ్ళు ఒక 60 లక్షల మందికి 60 నుంచి 70 లక్షల దాకా ఇచ్చినట్టున్నారు. సరే, దాంట్లో కొంత మిస్యూజ్ అయిందనే వార్తలు. అంటే వీళ్ళు ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గోరంతా జరిగితే దాన్ని కొండంతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దాని ప్రకారంగా ఫంక్షన్ హాల్లకు ఉన్న భూములకు ఇచ్చిరు, పెట్రోల్ బంకులకు ఉన్న భూములకు ఇచ్చిరు, అవన్నీ కూడా ఏవేవో కారణాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు 26 నుంచి గ్రామాల్లో జాతర, సో పథకాల జాతర చేస్తారు. అయితే నిజంగానే ఈరోజు సరే సాగుయోగ్యమైన భూములు ఉన్న వాళ్ళందరికైనా ఇస్తారా, ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది కూడా ఇంతవరకు క్లారిటీ చెప్పలేదు. కాబట్టి నిజంగానే 100కు 100% సాగుయోగ్యమైన భూములకు ఇస్తే కనీసం రైతులు కొంచెం శాంతించే అవకాశం ఉంటుంది. లేదు అది కూడా మా రుణమాఫీ పక్షాన్నే చేస్తే మాత్రం సో తిరిగి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఈ భయం వాళ్ళకు ఉంది. సో అందుకనే 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తామంటారో కూడా మీకు అర్థమై ఉంటుంది. తెలంగాణ ప్రజలకి ఈ ఉత్తేజపరిచే విధంగా చెప్పాలన్నదే నా ఒక ఆశ. ఏంటంటే ఇప్పుడు ఇచ్చేసిరనుకో, మళ్ళీ ఈ స్థానిక సంస్థలని గట్టెక్కిరనుకో, మళ్ళీ వాటిని మళ్ళీ సేమ్గా మళ్ళీ బిచ్చం అడుక్కున్నట్టు అడుక్కునే విధంగా తయారు చేస్తారు. కోడులోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం మళ్ళీ ఓకే, కానీ మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఫిబ్రవరి చివరిలో ఎలక్షన్లు నడపాలనంటే, అదే ఫినిష్ స్థానిక సంస్థల ఎన్నికలు చేయాలనంటే ఎప్పుడు కోడొచ్చే అవకాశం ఉంటుంది, ఫిబ్రవరి 10 లోపే వస్తుంది. మరి ఇప్పుడు జనవరి 26 అండ్ ఈ ఫిబ్రవరి 10 లోపే వీళ్ళు ఇస్తామన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తేనే వీళ్ళకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. అందులో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రైతు భరోసా ఒకటే కాకుండా మరి మహిళలకు 2,500 కూడా ఇస్తారా, మరి పెన్షన్లు కూడా పెంచుతారా, ఇంక ఇవన్నీ కూడా ఇంకా నిర్ణయమే కాలేదు. టైం ఇది చాలా దగ్గరగా కనిపిస్తుంది. తర్వాత
బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుముడే. రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరేయచ్చిన, ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్. దావోస్ నుంచి సీఎం తిరిగి వచ్చాక దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందనేసి చెప్తున్న అంశం. చూద్దాం దీంట్లో ఉన్న కొర్రీలు ఏంటంటే, ఇప్పుడు ఎట్లయినా సరే ఈ నెల వీళ్ళకి ఒక్కటే ఉంది హోప్ ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు కదా ఎవరు, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. 30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, ముగ్గురు మంత్రుల పనితీరు బాగలేదు, ఈ ముగ్గురు మంత్రులను లేపేయాలి, ఈ 30 ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని వాళ్ళ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నాను. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేసిన, ఆవు చేలో మేస్తే దూడ గట్నం వేస్తుందా అనేసి. సక్కంగా వీలే సక్కంగా లేకపోయింగా వాళ్ళు ఏం సక్కంగా ఉంటారు. 2 ఇక భూ కబ్జాలు ఇంటనే ఉన్నాం కదా. ఇలా బాజాప్తా సీఎం భార్య పిఏ జర్నలిస్ట్ ఒకప్పుడు ఆయన భూ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. సో దాన్ని ఆల్రెడీ వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అంటే ఎందుకు చెప్పినాను ఈ అంశం అంటే, ఆల్రెడీ 30 ఎమ్మెల్యేల పనితీరు బాలేదు, అసలు ప్రజల్లోకే పోతలేరంటే. అసలు మీరు ఇచ్చిన హామీలేవి కూడా ప్రజలకు మీరు అందజేయకపోతే ఏమని పోతారు? ఎవరు పోలేరు. ఒక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల్లోకి పోయే సమస్య లేదు. అందుకే ఇప్పటి నుంచి మీరు ఈ పథకాల జాతర నడిపిస్తే మేము ప్రజల్లోకి పోతాము, అదిరించో బెదిరించో మేము ఓట్లు వేయించుకొస్తాం అనేది వాళ్ళు చెప్తున్న ముచ్చట అన్నట్టు. ఇక్కడ అదే ఉంది కదా. ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా అట. అదే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తారట. ఏది? భూమి లేని రైతు కూలీలకు. దాని తర్వాత ఏముంది, ఇంకా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో ఇవి వీళ్ళని గట్టెక్కిస్తాయా అని అంటే మరి ఇది కొంచెం సంశయించాల్సిన అవసరమే. జనరల్గా జనాలు కోరుతుంది ఏంటనంటే, నిజంగా వీళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లోకి పోయి ఆడ గట్టెక్కి రావాలంటే ఈ రుణమాఫీకి సంబంధించింది నిజంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందజేస్తే కనీసం పోనీలే ముందో వెనుకో చేసిరనుకుంటారు. అంతేకాకుండా కీలకమైన ఏమున్నాయి, కళ్యాణ లక్ష్మి ఒకటి, తులం బంగారం ఇస్తామన్నారు ఒకటి. ఇంతవరకు దాని ఊసు లేదు, దానిపైన సమీక్ష కూడా లేదు. దాని తర్వాత ఏమైంది, ముఖ్యంగా పెన్షన్స్ విషయం కూడా. ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆనాడు ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన 2016 రూపాయల పెన్షనే ఇప్పటికీ ఏదో కింద మీద పడి ఓ నెల ఎగ్గొట్టుకుంటూ ఓ నెల ఇచ్చినట్టుగా ఇస్తారు. ఎవరికన్నా పోయి ఊళ్ళో అడిగితే ఎవరు పెన్షన్ ఇస్తున్నారు అని అంటే, కేసీఆర్ పెన్షనే వీళ్ళ ముఖానికి వీళ్ళు కొత్తగా ఇచ్చిరా అని అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ స్థానిక సంస్థల వాళ్ళు ఓట్ వేయాలంటే 4000 రూపాయలు చేయాలి. అదొక్కటే కాకుండా వీళ్ళు చాలా బాంబాటంగా ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ మీకు తెలియని ముచ్చట కాదు కానీ మళ్ళీ ఎందుకు వీళ్ళు ఈ తెరపై ఇప్పుడు కూడా ఈ ముచ్చట చెప్తలేరు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. సో ఇవి కూడా ఇప్పుడు ఏవి అయ్యేటట్లేదు. ఇప్పుడు కేవలం వాళ్ళు ఈ ఓట్లు వేయించుకోవడానికి మీకు ఈజీ, చాలా తెలివి కల్లా, చాలా అంటే దీన్ని అతి తెలివంటారో ప్రజలు మీరే గమనించాలి. ఇప్పుడు ఏం చేస్తారనంటే, ఈ రైతు భరోసా ఒకటి, ఈ భూమి లేని వాళ్ళకంట వాళ్ళు కూడా ఓటేయాలి కదా. ఎందుకంటే రైతు భరోసా వేసిన తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ గుసాయిస్తారని చెప్పేసి ఏం చేసిరనంటే, వాళ్ళకి ఏం పెట్టిరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారట. అవి ఇప్పుడు కావు కానీ మీకు ఇస్తామని ఆశ చూపిస్తారు కాబట్టి మీరు ఓట్లు లేకపోతే రేపు ఇంకొక అవకాశం ఏం చెప్తారు తెలుసా, మీరు కనుక ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థి అయితే, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉంటారో, మీరు కనుక ఓటు వేయకపోతే ఏమైందంటే మీకు ఇందిరమ్మ ఇల్లు రాదు, లేదంటే భూమి లేని రైతులకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళని మభ్యపెట్టి కొంచెం బెదిరించో అదిరించే అవకాశాలు కూడా చాలా గట్టిగానే ఉంటాయి. బట్ మీరెవరు కూడా ఆ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా మీకు న్యాయంగా రావాల్సి ఉంటే మీరు బాజాప్తా కొట్లాడొచ్చు. వాళ్ళు ఏదో ఓటేపించుకొని ఎప్పుడైనా కూడా వాడు గద్దెనెక్కేదే మీకు కనిపించింది ఆల్రెడీ. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమేమి హామీలు ఇచ్చిరో ఏం చేసిరో మీకు తెలుసు. సో ఇక్కడ ఇది ఇక అమలు చేయనుంది. దీంతో ఈ పథకాల వేడిలోనే స్థానిక ఎన్నికలు కానిచ్చేయాలంటూ స్థానిక నాయకులు కోరుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల నిర్వహణ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల కోడ్లోపు పథకాలు అమలు పూర్తవుతుందన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పూర్తి స్థాయిలో నిధులు సమకూరడం సాధ్యం అవుతుందా అన్న చర్చ జరుగుతుంది. కానీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా
పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్రకటించినందున ఈ మేరకు నిధుల సేకరణ జరుగుతుందని, ఆత్మీయ భరోసాకు నిధులు సమకూరుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కోడ్ అమల్లోపు ఈ 4 పథకాలు అసంపూర్ణంగా అమలైతే దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉన్నందున చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో పథకాలు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే మాత్రం ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండున్నాయి ఇక్కడ. ఈ రిజర్వేషన్కి సంబంధించి ఒకటి ఉంది, ఇప్పుడు ఫిబ్రవరిలో జరగాలంటే ఏది ఈ వేడి మీదనే జరపాలనుకుంటున్నారు. కానీ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నిజంగా వీళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు అంటే కట్టి వాళ్ళు అందులోకి పోతే లేదు కడుతున్న నేపథ్యంలోనైనా నమ్ముతారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు కనిపిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ బాధ అంటే ఆ వీడియోలు తెచ్చి మేము పెడితే ఇంత బూతులు పెడతారు అంటారు, కానీ ఆ బూతులు వాళ్ళు కావాలని మాట్లాడతలేరు. వాళ్ళ బాధ ఆవేదనని చూపిస్తున్నారు. అరే భయ్ మాకు ఇస్తా అన్నవి ఎందుకు ఇవ్వలేదు, మమ్మల్ని నమ్మించి ఎందుకు మీరు ఓటు వేయించుకొని గద్దెనెక్కిరు, మీరు వచ్చిన దగ్గర నుంచి మాకు చేసింది ఏంది అనేసి. పోనీటి మహిళలను సంతోషంగా ఉన్నారు, మేము మహిళల్ని కోటేశ్వర్లు చేస్తామనంటే ఆ మహిళల ఫ్రీ బస్ ఎక్కుతూ ఎంత బాధపడుతున్నారంటే మాకు అసలు ఇజ్జత్ మానం లేకుండా పోయింది, మగోళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని చీప్గా చూస్తారు. అయినా మేము అడిగినామా ఈ ఫ్రీ బస్ అనేది, మేము అడిగినామా ఇచ్చేవి కనీసం నిజమే. ఆ ఫ్రీ బస్ మానేసి ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు, లేదంటే 500 రూపాయల గ్యాస్ కావచ్చు, లేదు పెన్షన్స్ పెంచే విధానం కావచ్చు, లేదంటే మహిళలకు ఇచ్చే 2500 కనీసం ఈ అర్హులకు ఇస్తేనన్నా వాళ్ళు ఇచ్చిన హామీల మీద కొంచెం సంతోషపడేవాళ్ళు. కానీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు పూర్తిగా నమ్మకాన్ని సన్నగిల్లిపోయారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చర్యలు ఏం చేస్తుందంటే, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లయినా మనం తెలంగాణ ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవాలి. ఏం చేయాలంటే అంటే ఎప్పటికప్పుడు ఏ ఎండక ఆ ఎండకు ఒక గొడుగు పడుతుంటారు కదా, ఆ టైపులో అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రజలు గుర్తొస్తారు. ఆ అవసరాన్ని మనము ఆ సీట్లను సంపాదించుకోవాలి. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి, కొంచెం మెంటలీగా వాళ్ళని కొట్టాలి. ఇస్తారు కదా రేపు ఏం చేస్తారు, ఈ ఆశ చూపించి ఒకవేళ సంపూర్ణంగా కాకపోతే వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తారు, అదిరించే ప్రయత్నం చేస్తారు. మనకు తెలంగాణ ప్రజలు బెదురుతారా అదురుతారా అనే విషయం తెలియదు. సో మనకి ఇది కదా. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇంకొక చిక్కుముడి ఏమొచ్చిందంటే ఈ బీసీ రిజర్వేషన్ పెంపే ఇక్కడ చిక్కుముడిగా మారింది. ఎట్లా అనంటే ఈ స్థానిక ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులాల జనాభా ఎంత ఉంది, వారి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగుసుకొని వచ్చాక ఈ సర్వేపై మంత్రివర్గ సమీక్ష చేపట్టినట్టు తెలుస్తుంది. ఆ సమావేశంలోనే సర్వే నివేదికను ఆమోదిస్తారని, ఆ తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించి అమలు చేయరాదంటూ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. మన రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం 27% రిజర్వేషన్ ఆ వర్గాలకు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ హామీ మేరకు బీసీలకు 42% అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని దాటాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కులగణన సర్వే నివేదికను పరిగణలోకి తీసుకొని బీసీల రిజర్వేషన్ 42%కి పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోతే స్థానిక ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఏ వైఖరి అవలంబిస్తున్నది అనేది, అంటే ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇస్తుందా లేక ఇతర మార్గాలను అన్వేషిస్తుందా అనేది ఉంది. దీంట్లో ఏం చెప్తారంటే మేము కేంద్రం అంటే బిల్లును చట్ట సవరణ చేయాల్సి ఉంది కాబట్టి మేము కేంద్రం పరిధిలోకి దీన్ని పెట్టాము. సో ఈ సందర్భంగా ఇది అవుతుందా కాదా అనేసి దీన్ని ఏం చేస్తారంటే మెల్లగా మేము చేయాలనుకున్నాము, మేము చేయాలన్న చిత్తశుద్ధితో అయితే ఉన్నాం కానీ ఇది కేంద్రం ఆమోదించలేదని చెప్పి మెల్లగా దాటవేత కార్యక్రమం పెట్టే అవకాశం అయితే చాలా జోరుగా కనిపిస్తుంది. అంటే ఒకటి ఏమైందంటే ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు కావచ్చు, ఇట్లాంటివి ఆశ చూపిస్తే ఆ వేడిలోనే ఎలక్షన్లు కొట్టేయాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ జనాలు తిరగబడతారు. ఇప్పటికే జనాలు
ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పోక ఏరియాలకు వాళ్ళ సొంత ఊర్లోకి పోవాలన్నా కూడా జనాలు ఎదురు తిరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ వేడిలోనే ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు చేస్తారా? లేదు అని అంటే మరి దీన్ని ఇవన్నీ కాకపోతే మరి ఏప్రిల్ మే వరకు ఆగుతారా? మరి ఈ బీసీ కులగణనకు సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ని అమలు చేసి వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చి చేస్తారనేది ఒక చిక్కుముడిగానే ఉంది. అయితే ఈ చిక్కుముడిని కాస్త ఏం చేస్తారంటే దాన్ని దాటవేత కార్యక్రమం చేసి ఈ స్థానిక ఎలక్షన్లు నిర్వహించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలారా మళ్ళీ మీ ముందుకు ఒక అవకాశం వచ్చింది. అంటే ఇవాళ ప్రభుత్వం జుట్టే అంటే మీకు ఏవైతే అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిర్రో మీరు అనుకుంటారు కదా ఇంకా 4 ఏళ్ల సమయం ఉందని. మనిషిని దెబ్బ కొట్టాలి అని అంటే 4 ఏళ్ల సమయం అక్కర్లేదు. నిజంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేసిరు కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళకి అక్కరుంది కాబట్టి మళ్ళీ మీ కాళ్ళ కాడికి వస్తారు. వాళ్ళ జుట్టు మీ చేతిలో ఉంటుంది. సో ఆ జుట్టు పట్టి ఆడిస్తారా లేకపోతే వాళ్లకు మీరు భయపడతారా అనేది ఇప్పుడు తేల్చుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఎందుకంటే మీకు మళ్ళీ ఇట్లా నేను ఆ మాట మాట్లాడతలేను కానీ వాళ్ళ దృష్టి ఇలా ప్రభుత్వం దృష్టి ఎట్లుందంటే ప్రజలు మనం కనుక కుక్కకి ఇంట్లో ఉంటాం కదా బిస్కెట్లు వేసేస్తే ఏమవుతుంది అది ఎట్లా అంటే అట్లా ఆడుతుంటుంది కదా. ఆ నేపథ్యంలో మీకు ఇప్పుడు ఈ ఏవైతే పథకాల ఆశ చూపించేసి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని మళ్ళీ బురిడి కొట్టించే ప్రయత్నం జరుగుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 3 ఏళ్ళు మరి మిగతావేవి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకి ఇప్పటికిప్పుడు పైసలు అక్కర్లేదు. రైతు భరోసా ఆ రైతు భరోసా కూడా నిజంగానే వాళ్ళంటున్న ప్రకారం సాగు చేసే ప్రతి రైతుకి ఇస్తాడా అనేది ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది అని అంటే రైతు రుణమాఫీ గురించి కూడా అట్లనే చెప్పారు, మాట మార్చిరు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసిర్రా చేయలేదా అనేది అది మీకే బాగా తెలుసు. లోన్లు తీసుకున్న మీకే అంటే క్రాఫ్ లోన్లు తీసుకున్న వారికి ఎంత మేరకు ఎంతమందికి రుణమాఫీ అయిందని ఊర్లలో మీకే ఖచ్చితంగా తెలిసిన విషయం. ఎస్ ఈ రైతు రుణమాఫీ లాగానే రైతు భరోసా కూడా చేస్తారు. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకైతే ఇప్పుడేం పైసలు అక్కర్లేదు, మీకు ఇస్తాము అర్హులైన అందరికీ ఇస్తామని చెప్తారు. కానీ దాని తర్వాత కూడా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. మరి నిజంగానే వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వాలి, పెన్షన్లు పెంచి ఇవ్వాలా, తర్వాత డిగ్రీ చదువుకునే పిల్లలకి ఏం చెప్పిరు స్కూటీలు ఇస్తామని చెప్పిరు, తర్వాత నిరుద్యోగ భృతి విషయం ఇంక ఇవేమీ లేవు. ఎందుకనంటే ఇప్పుడు ఇవి మాట్లాడారు. ఇవి మాత్రం మీకు ఆశ చూపి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఫిబ్రవరిలో పెట్టే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఇవి ఇస్తున్న వేడిలోనే ఈ ఎలక్షన్లు పెట్టేస్తే లేకపోతే రేపు వీళ్ళని రానివ్వరు. ఎందుకంటే రేపు మంత్రులు పోలేరు, ఎమ్మెల్యేలు పోలేరు, ఏ పదవి చిన్న చోటా మోటా పదవి ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రజల్లోకి పోయేటట్టు ఎక్కడా కనబడతలేదు. ఏమైనా కూడా ఏ సోషల్ మీడియాలో కూర్చొని ఏ ఒకటి మనం అబద్ధ పురాణాలు వల్లించాలనేది విషయం తప్పితే ఇప్పటికి కూడా మీకు అవకాశం వచ్చిందని చెప్తున్నాం. మాకు అవకాశం వస్తే అని అంటున్నారు కదా పల్లెల్లో కానీ ఎక్కడ పోయినా ఊర్లలో, మళ్ళీ మీ దగ్గరకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ కూడా బోల్తా కొట్టకండి అని చెప్తున్నాను నేను.